వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ శ్రీనివాస్ గారు, అంటే ఆల్రెడీ స్టేజ్ పేరు ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఇండియన్స్ వచ్చామని కేంద్ర ప్రభుత్వం అడ్వైజ్ చేస్తోంది. అంటే మరింత భయంకరంగా మారిపోతుందేమో అని ముందే ఊహిస్తోందా, లేదా ఇంకేమన్నా కారణం ఉందా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే సీజ్ ఫైర్ అనేటువంటిది కేవలం విరామం మాత్రమే. అయితే లెట్ us సీ ద ప్రాబబిలిటీస్ అండి. ఈ విరామం తర్వాత ఈ పీస్ టాక్స్ 10 పాయింట్స్ పీస్ నెగోషియేషన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వన్ బై వన్ మీరు స్టడీ చేస్తే మీకు సినారియో అర్థమైపోతుంది. అసలు ఈ పీస్ టాక్స్ అనేటువంటివి సక్సెస్ అవుతాయా అవ్వవా, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్, వెదర్ దే ఆర్ ప్రాక్టికల్లీ వయబుల్ ఆర్ నాట్ అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుందండి. అందులో కొన్ని పాయింట్స్ చూస్తే అమెరికా నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇది అమెరికా చరిత్రలోనే, ట్రంప్ యొక్క చరిత్రలోనే ఉండదండి నష్టపరిహారాన్ని ఇరాన్కి చెల్లించడం అనేటువంటిది. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాగే యుఎన్ ద్వారా లీగల్గా ఒక అగ్రిమెంట్ అనేటువంటి తయారు చేసి భవిష్యత్తులో అమెరికా కానీ దాని మిత్ర దేశాలు కానీ ఇరాన్ మీద దాని మిత్ర దేశాల మీద దాడి చేయకూడదు అని చెప్పేసి కండిషన్ పెడుతుందండి. ట్రంప్ యొక్క ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎక్కువ రోజులు ఉండవు. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే జస్ట్ ట్రంప్ ఈజ్ బయింగ్ టైం. ఆ బయింగ్ టైంలో ఈ 14 days కలవడం అనేటువంటి ప్రాబబిలిటీ వైజ్ చూసుకుంటే పీస్ జరగడానికి 30% ఛాన్సే ఉందండి. అంటే ఈ 10 పాయింట్స్లో 10 పాయింటర్స్లో కేవలం 10లో కేవలం ఒక 3-4 పాయింట్లకి ట్రంప్ ఒప్పుకుంటాడేమో తప్ప మిగిలినటువంటి పాయింట్లకి ఒప్పుకునేటువంటి పరిస్థితులు. టోల్ గేట్ ఒకటి, ఇంకొకటి ఈ నష్టపరిహారం. ట్రంప్ ఎవరండి ఒప్పుకోవడానికి? అసలు టోల్ గేట్ సరే నేను ప్రపంచ దేశాలు అన్ని కూడా చెల్లించమని నేను చెప్తున్నానంటే ట్రంప్ ఎవరు చెప్పడానికి? ఇప్పుడు ఏమంటున్నారంటే అది ట్రంప్ చెల్లించడం కాదు, అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రతి దేశం కూడా చెల్లించాలి. అది ట్రంప్ ఎలా కన్సెంట్ ఇస్తాడు? సో ఇది చాలా అసలు ఇరాన్ అధీనంలోనే ఉండనివ్వను, దాన్ని మొత్తం మేమే చాలా ప్రగల్భాలు పలికారు కదా. ప్రగల్భాలు పలికారు. అండ్ న్యాచురల్ టాక్టికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఇరాన్కే ఉంది. ఇరాన్ టేకింగ్ ఫుల్లెస్ట్ ఆఫ్ ఇట్స్ అడ్వాంటేజ్, అందులో డౌటే లేదండి. సో శాంతి నెలకొనడానికి 30% ప్రాబిలిటీ ఉంది. లిమిటెడ్ స్ట్రైక్స్ ప్రస్తుతం ఏ విధంగా అయితే ఉందో ఇలాంటి లిమిటెడ్ స్ట్రైక్స్ అనేటువంటి జరగడానికి 50% ఛాన్స్ ఉంది. అండ్ హై లెవెల్ 1-to-1 ల్యాండ్ ఫోర్సెస్ వార్ అనేటువంటి జరగడానికి 20% ఛాన్స్ ఉందండి. ఇక్కడ అందరూ మర్చిపోయినటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క సీజ్ ఫైర్ కంటే ముందు 3500 మంది ల్యాండ్ ఫోర్సెస్ని అక్కడ మధ్యప్రాచ్యంలో దించాడు ట్రంప్. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూర్చుని అక్కడ ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నారు? దే ఆర్ జస్ట్ స్టడీయింగ్ ద గ్రౌండ్ని స్టడీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టాక్టికల్ పొజిషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి, ఎందుకంటే ఇది ఎనిమీస్ గ్రౌండ్, ఫారెన్ గ్రౌండ్, అక్కడ ఓన్ గ్రౌండ్ ఎవరిదైతే వాళ్ళది పై చేయి అవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క టైం అనేటువంటిది ట్రంప్ చాలా తెలివిగా తీసుకున్నాడు. అండ్ ఈ 10కి 10 పాయింట్లు కూడా ఏదైతే ఈ నెగోషియేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ట్రంప్ అంగీకరించే విధంగా లేదు. ఎందుకంటే అందులో చాలా ఈ నష్టపరిహారం చెల్లించడం విషయంలో కానీ, లేకపోతే అమెరికా దాని మిత్ర దేశాలు అనేటువంటి దాడి చేయకూడదంటే, ఒకవేళ అమెరికా దాడి ఆగిపోయినా సరే, ఇందాక రవి గారు చెప్పారు ఇజ్రాయెల్ అనేటువంటి ఆగదు, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ యొక్క సుప్రిమసీని యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని బలహీనం చేయాలి బేసికల్ గా ఇజ్రాయెల్ కి. అది చేస్తేనే తప్ప వీళ్ళకి థ్రెట్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి హమాస్కి అలాగే మిగిలినటువంటి దళాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఇస్తుందండి. ఈ ఫండింగ్ ఇస్తున్నప్పుడు ఆ ఫండింగ్ తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఇరాన్ని వీక్ చేయాలి. కాబట్టి అమెరికా నేను దాడి చేయనన్నా సరే ఇజ్రాయెల్ ఊరుకోదండి, ఇజ్రాయెల్ విల్ కంటిన్యూ. అందు గురించే కదా సీజ్ ఫైర్ జరుగుతున్నప్పటికీ కూడా లెబనాన్ మీద దాడులు అనేటువంటిది ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తుంది. అంటే మరి అంతే కదా, కంటిన్యూగా హమాస్ మీద, హిజ్బుల్లా మీద ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా వీళ్ళు దాడులు అనేటువంటి ప్రాక్సీ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. కాబట్టి పీస్ టాక్స్ అనేటువంటివి 100% సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే యుద్ధంలో ఇప్పుడు అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్థిక సాధనాకూతనం అయిపోతుంది, రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి వమన్ గురించి కొంచెం ఏదో లాభపడుతుంది అంటున్నారు, అసలు ఏంటి ఆ యాక్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఏంటి అంటే హార్ముజ్ మీద హక్కు అనేటువంటిది కేవలం ఇరాన్కే కాదండి. ఇప్పుడు నేను భవిష్యత్తులో టోల్ ట్యాక్సెస్ విధిస్తాను, ఇవన్నీ కూడా అక్కడ టోల్ గేట్ లాంటిది పెడతాను అంటే అక్కడికి వచ్చేటువంటి ప్రతి షిప్ కూడా చెల్లించాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో కొంత షేరింగ్ ఓమన్కి కూడా వెళ్తుందండి.
అలాగే ఓమన్ పోర్ట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ రూట్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఓమన్ పోర్ట్ ట్యాక్స్ అనేటువంటిది వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ పోర్ట్లో రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే టోల్ గేట్ పెడితేనే లాభం, పెడితే లాభం. అలాగే ఆల్టర్నేటివ్గా చూసుకున్నా సరే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కూడా లాభసాటిగా ఉండేటువంటి విధంగా ఉంది. ఈ మధ్యలో లాభపడింది ఎవరంటే ఓమన్ లాభపడుతుందండి, అందులో డౌటే లేదు. అఫ్ కోర్స్ మొత్తం ఈ యుద్ధం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా ఈ యొక్క ట్యాక్సెస్ ద్వారా వసూలు చేసుకోవాలని ఇరాన్ భావిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు లాంగ్ రన్ ఫైట్కి సిద్ధమైపోయారు. ఇక్కడ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ని చంపగలిగాడేమో, ఆయితుల్లా అలీ ఖమేనీని, టాప్ మిలిటరీ లీడర్స్ని చంపగలిగాడేమో, సుమారు 100 మంది దాకా మట్టుబెట్టాడేమో, ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. కానీ అక్కడ ఉన్న లీడర్స్ని చంపగలిగాడు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి పోరాట పటిమని చంపలేకపోయాడు ట్రంప్ ఏమాత్రం కూడా. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐడియాలజీని చంపలేకపోయాడు, వాళ్ళకు ఉన్నటువంటి స్పిరిట్ని చంపలేకపోయాడు. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఈ రోజు అక్కడ యుద్ధంలో విజయం సాధించాడా అంటే వీళ్ళని చంపి సాధించి ఏమీ లేదు. కానీ రోజు రోజుకి కూడా వీళ్ళ బలం అనేటువంటిది పుంజుకుంటూ వస్తుంది, ఐడియాలజీ పెరుగుతూ వస్తుంది. అలాగే వీళ్ళు ఏమంటున్నారంటే మా నాయకుడిని చంపారు కాబట్టి ఈ నాయకుడిని చంపేంత వరకు యుద్ధం ఆపం అనేటువంటి విధంగా వీళ్ళ IRGC దళాలు అనేటివి ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి సినారియోలో శాంతి చర్చలు అనేటివి జరుగుతాయని లేదు, కానీ ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందని గ్యాప్ దొరికింది కాబట్టి మన భారత ప్రభుత్వం ఏముంది అంటే అక్కడ సుమారు 1 కోటి మంది దాకా ఉన్నటువంటి 80 లక్షల నుంచి 1 కోటి మంది దాకా మన భారతీయులు ఉన్నారు. ఆ భారతీయులందరినీ ఈ సమయంలో వెనక్కి వచ్చేస్తే కనుక బాగుంటుంది. ట్రంప్ ఈ 14 రోజుల మధ్యలోనే కనుక దాని సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే రేపొద్దున భవిష్యత్తులో జరగబోయేటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడుల్లో ఎయిర్ రూట్స్ అనేటువంటి క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రావెలింగ్ ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈజీ అండి. ఇప్పుడు ఎయిర్ రూట్స్ అన్ని కూడా ఓపెన్ అప్ అయి ఉన్నాయి, సీజ్ ఫైర్ ఉన్నది కాబట్టి. అప్పుడు ఏంటంటే మిజైల్స్ ప్రయాణిస్తే కంటే నోటెం అనేటువంటి జారీ చేస్తారు. నోటెం జారీ చేశారంటే ఎయిర్ ట్రావెల్ అనేటువంటిది బంద్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చేయాలన్నా సరే ఇప్పుడు వచ్చేస్తే చాలా మంచిది, అది సేఫ్. ఎందుకంటే మళ్ళీ ఈ భారం మళ్ళీ భారత ప్రభుత్వం మీద పడుతుంది. మళ్ళీ ప్రతిపక్షాలన్నీ కూడా మన భారతీయులు మీరు సేఫ్ గా వెనక్కి తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ కొత్త పాట పాడుతూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయలేం కదా మీరు అన్నట్టుగా, మళ్ళీ ఏమన్నా బాగా 100% మారచ్చు, లేదంటే మేబీ మంచిదే, నిజంగా ఆగిపోతే ఇంకా మంచిది. బట్ అంటూ ఉంటాడు ఐఎమ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అని. ఈ విషయంలో మాత్రం మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఏ విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడన్నది తెలియదండి. తన మాట మీద తానే నిలబడ్డాడు. ఆ విధంగా అన్ప్రెడిక్టబుల్, అంతే తప్ప ఆయన స్ట్రాటజీ పరంగా ప్రెడిక్టబుల్ కాదు. ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అంటే అతను చెప్పినటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ సీజ్ ఫైర్ని 14 days కంటిన్యూ చేస్తాడా అన్నది ఒక డౌట్. ఎందుకంటే గతంలో యుద్ధం కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నంతసేపే ఏకపక్షంగా స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండోది ఇది ఒక బయింగ్ ఆఫ్ టైం అనుకోవచ్చు. నెగోషియేషన్స్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఫోర్సెస్ ఇప్పుడు 3,500 మందిని దించాడు, ఇంకొక 6,500 మందిని దించుతాడు, మొత్తం 10,000 మందితో అటాక్స్ ప్లాన్ చేయొచ్చు. లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని స్టడీ చేస్తూ ఇంకా కీలక నేతలు ఎక్కడున్నారు, ఎక్కడెక్కడి నుంచి దాడులు చేస్తున్నారు ఏంటి అనేటువంటి స్టడీ చేయొచ్చు. అలాగే కర్గ్ ఐలాండ్ ఆల్రెడీ ఫోకస్ చేశాడు. B2 బాంబర్స్ దించుతున్నాడు. F-35 ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి B2 బాంబర్స్ దించుతున్నాడు. B2 బాంబర్స్ అన్ని కూడా దగ్గరగా పెట్టుకోవచ్చు. అలాగే జలాంతర్గాములన్నీ కూడా స్టెల్త్ మూవ్మెంట్ ఇచ్చేటువంటివి, ఇలా సీక్రెట్ మూవ్మెంట్స్ ఇచ్చేటువంటివి అన్ని కూడా అక్కడ బహ్రెయిన్లో 5th ఫ్లీట్ అనేటువంటిది ఇంకా పోలేదు. అక్కడ మొత్తం యుఎస్ ఆర్మీకి సంబంధించినటువంటి యుఎస్ నేవీకి సంబంధించినటువంటి 5th ఫ్లీట్ అంతా కూడా బహ్రెయిన్లో ఉందండి. అదే హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తుంది. మధ్యప్రాచ్యంలో దాదాపు 22 కంట్రీస్ని కంట్రోల్ చేస్తుంది అక్కడ 5th ఫ్లీట్ అనేటువంటిది. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏ క్షణంలో అన్నా సరే యుద్ధం మళ్ళీ రీస్టార్ట్ కావచ్చు. రీస్టార్ట్ అయితే మన వాళ్ళకి ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఈ యొక్క సీజ్ ఫైర్ ఉన్నటువంటి ఈ టైంలో 14 days లో వచ్చేయండి. చెప్పలేమండి. ఇప్పుడు మళ్ళీ 10వ తారీఖుకే మనకి విషయం ఏంటన్నది తేలిపోతుంది. 10th తర్వాత ఈ మధ్యలో ఎందుకు వచ్చిన చిరాకని ఇటు ఇరాన్ ఒకటి యుద్ధాన్ని ఆపేటువంటి కెపాసిటీ ఇరాన్ చేతిలో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఇరాన్. అమెరికా చేతిలో లేదండి. కండిషన్స్ పెట్టింది కూడా ఇరానే. అవును, అసలు అమెరికా కండిషన్స్ పెట్టాలి. అమెరికా కండిషన్స్ పెట్టేటువంటి ఛాన్సే లేదు ఇందులో. ఇప్పుడు కండిషన్స్ ఎవరు పెడుతున్నారంటే ఇరాన్ పెడుతుంది. ఇప్పుడు ఈ కండిషన్స్ కి ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ అందులోనూ కూడా. అవును, చాలా అన్ని కూడా ఒప్పుకునేటువంటివి కాదండి, ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. ప్రతిదీ చాలా వ్యూహాత్మకంగానే వెళ్తుంది కదా స్టార్టింగ్ నుంచి కూడా. చాలా ఎవరు ఊహించిన విధంగా ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇరాన్ అని కానీ ఇవన్నీ నేనేం చెప్పను కానీ వాళ్ళ యొక్క యుద్ధ నీతి చూసిన తర్వాత, స్ట్రాటజీ చూసిన తర్వాత
ఒక అమెరికా లాంటి దేశాన్ని గొంతు పట్టింది ఒక రకంగా చెప్పండి. స్ట్రాటజిక్, చాలా స్ట్రాటజిక్ మూవ్. లీడర్షిప్ ను కొట్టేశారు, లీడర్షిప్ ను కొట్టేసినా సరే వాళ్ళ తగ్గలేదు. ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదని నేను చెప్పడం లేదు, కానీ ఒక యుద్ధం అన్నాక యుద్ధ నీతిలో వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అమెరికాకి కెపాసిటీ ఉంది, అమెరికా తలుచుకుంటే కనుక తుక్కు కింద కొట్టచ్చు, కానీ ఎట్ వాట్ కాస్ట్, ఏం సాధిస్తాం? ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు, సో ఎలా చూడాలంటే ఇప్పుడు చూస్తాం, ఇరాన్ చాలా నార్మల్ డ్రోన్స్ తోటి అటాక్ చేస్తుంది, అమెరికా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలుస్తుంది, ఇజ్రాయెల్ మీద ఎంత ఎకరానికి భారం పడుతుందో మనం